మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వ్యూయర్స్, ఈరోజు మన స్టూడియోలో ఫేమస్ న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ సెక్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ కొంచెం సాటిస్ఫై అవ్వలేరు, ఎందుకంటే కొంచెం తక్కువ డ్యూరేషన్లో అయిపోతుంది అని బాధపడే వాళ్ళు ఏమైనా ఉన్నారు. సో దీన్ని క్యూర్ చేయడానికి ఏదైనా టిప్స్ ఉన్నాయా? అండ్ న్యాచురోపతిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్ నౌ డేస్. ఎక్కువ మంది ఈ టైపు ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో యాక్చువల్గా నార్మల్గా చెప్పాలంటే ఇది ఎందుకు జరుగుతుంది అని ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం అది. ఓకే, వాళ్ళ లైఫ్లో ఏమైనా పర్టికులర్గా ఏమైనా స్ట్రెస్ ఉందా, లేకపోతే పెద్ద ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా, లేకపోతే ఏమైనా బిజినెస్ ఫెయిల్యూర్ అయిపోయిందా. పెద్ద బిజినెస్ ఒకరు క్రోర్స్ ఆఫ్ రూపీస్ తీసుకొని వాళ్ళ బిజినెస్ పెట్టారు, బట్ సడన్లీ బిజినెస్ వాళ్ళకి ఫెయిల్ అయింది. దే హ్యావ్ గట్ హ్యూజ్ లాస్ ఇన్ ద బిజినెస్. ఎట్లా ఏమైనా జరిగిందా, లేకపోతే వాళ్ళకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, అది కూడా చూడాల్సిన విషయం. ఇన్ కేస్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ కరోనా, లైక్ కొన్ని సపోజ్ లెటర్స్ ఒకరికి డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది. డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ మెడికేషన్, దేవర్ ఇన్ ద హాస్పిటల్, అండ్ రకరకాల ప్లేట్లెట్స్ కౌంట్ కూడా అప్పుడు తగ్గిపోయింది. ఓకే, ఈవెన్ ప్లేట్లెట్స్ కౌంట్ మన శరీరంలో తగ్గిపోతే కూడా మనకు అంగస్తమనం సమస్య కానీ, లేకపోతే ఈ సిగరెట్స్ కలడం సమస్య కూడా మనకు వచ్చేస్తాయి. సో టైమింగ్స్ పెరగడానికి మనకు అవకాశం లేదు అక్కడ. ఓకే, సో ఎక్కువగా ఎలోపతిక్ మెడిసిన్ మనం వాడితే కూడా ఈవెన్ దానివల్ల కూడా మనకు ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ రావడం అవకాశం ఉంది. అండ్ ఇన్ కేస్ మన శరీరంలో టెస్టోస్టెరోన్ హార్మోన్ మనకు తగ్గిపోయిందంటే దానివల్ల కూడా మనకు 100 to 100% మనకు ఈజీ డిశ్చార్జ్ అవుతుంది. సో చాలా ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోతుంది మనకు. అండ్ దానిలో అనదర్ హార్మోన్ ఆల్సో ఇస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ TSH అని చెప్తాం. ఓకే, సో దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. ఈవెన్ ఆ హార్మోన్ TSH లెవెల్ పెరిగిపోతే కూడా ఆ టైప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకరికి B12 ఇంకా తగ్గితే వాళ్ళకు కూడా ఈవెన్ సెక్సువల్ లైఫ్ కూడా అఫెక్ట్ అవుతుంది. అండ్ D3 తగ్గితే కూడా వాళ్ళకు కూడా సెక్సువల్ లైఫ్ అఫెక్ట్ అవుతుంది. సో ఎన్నో కారణాలు ఉంటాయి దానిలో. అండ్ దానిలో యాక్చువల్లీ మేము ఏం చేస్తామంటే వీ జనరలీ రూల్ అవుట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పర్సన్స్. సో అకార్డింగ్లీ వీ గివ్ సమ్ మెడిసిన్స్. అండ్ నార్మల్గా మనం చూస్తే వన్స్ యూఆర్ కమింగ్ టు 50+కు మీరు వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే 100 to 100% కొన్ని హార్మోన్స్ లెవెల్ మన బాడీలో తగ్గిపోతుంది. హార్మోన్ లెవెల్స్ తగ్గితే అక్కడ డీజనరేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ డీజనరేషన్ ఎప్పుడైనా స్టార్ట్ అయితే ఈవెన్ ఇట్ అఫెక్ట్స్ టు అవర్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్సో. మనకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా అక్కడ తగ్గుతుంది. సో ఇన్ జనరలీ ద సెక్స్ డ్రైవ్ బికమ్స్ స్లో ఆఫ్టర్ 50 years of age. ఓకే, ఇది ఇన్ జనరలీ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి ఇంక్లూడింగ్ డాక్టర్స్. ఓకే, సో దట్ ఈస్ ఎ కామన్ ప్రాబ్లం. బట్ దానిలో ఏంటంటే కొంతమందికి అస్సలు రాదు అనమాట. అంటే టైమింగ్స్ పెరగడం దట్ ఈజ్ ఎ డిఫరెంట్ ప్రాబ్లం అది. బట్ అంగస్తమనం సమస్య ఉంటుంది అండ్ అంగం అసలు లేవద్దు అనమాట. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఓకే, దట్ విల్ అఫెక్ట్ ద కంప్లీట్ సెక్చువల్ లైఫ్ ఇన్ ద పర్సన్. సో అప్పుడు ఏమవుతుందంటే మనము అక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈవెన్ కరెక్ట్ మనకు ఇరెక్షన్ వస్తుందా లేదా, దాని తప్పటి మనకు ఈ సెక్స్ టైమింగ్స్ మనకు కరెక్ట్ ఉందా లేదా, ఇది అన్ని చూసుకోవాల్సిన విషయం. ఈ సెక్స్ టైం మనము నార్మల్గా మనం పెంచాలంటే అక్కడ అతి ముఖ్యమైన అక్కడ విషయం ఏంటంటే లైక్ డైలీ బేసిస్లో మనం ఎక్సర్సైజ్ చేయాలి. సపోజ్ చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, మీకు చాలా లేజియస్ట్ లైఫ్ స్టైల్ ఉంది అంటే దెన్ ఆటోమేటికలీ ఇది పెరగడం చాలా కష్టమే. అక్కడ యూ హ్యావ్ టు యూజ్ మెడిసిన్. మీరు మెడిసిన్స్ వాడకపోతే మీకు తగ్గడం కష్టం అక్కడ. సో ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాలి. అండ్ దాంతో పాటు మీరు ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాలి, గుడ్ ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టాలి. ఇన్ కేస్ మీకు సరి అయిన నిద్ర లేకపోతే నిద్ర కూడా మీకు డైలీ బేసిస్లో నిద్ర పట్టినట్టే మనం చూసుకోవాలి. ఓకే, సో లేకపోతే వీ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్, లైక్ ఏంటి ప్రాబ్లం మనం అది చూసేసి సో దాన్ని బట్టి అగైన్ వీ హ్యావ్ టు సే దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఒక చిన్న చిట్కా చెప్తాను అక్కడ. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. లైక్ ఈ చింత గింజాలు ఉంటాయి కదా, చింత గింజాలు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ టు ఇంప్రూవ్ ద టైమ్ ఇన్ ఎ పర్సన్. ఓకే, చింత గింజాలు మీరు ఏం చేయాలంటే ఒక 5-6 గింజాలు తీసుకోండి.
రాత్రిపూట నానపెట్టండి అండ్ పొద్దున పూట బాగా దంచేసి కొంచెం హనీ యాడ్ చేసేసి మీరు డైలీ బేసిస్లో తినండి. ఓకే, హనీ కానీ లేకపోతే మీరు బటర్ మిల్క్లు కూడా యాడ్ చేయొచ్చు. లేకపోతే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అది పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత దానిలో బటర్ మిల్క్ యాడ్ చేసేసి మీరు తాగండి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇన్ కేస్ 2 times మీరు తీసుకున్నారంటే బిఫోర్ ఫుడ్ ఇన్ ద ఎంప్టీ స్టమక్ ఈ టైపు చిట్కా మీరు తీసుకుంటే విదిన్ ఎ మంత్ ఆఫ్ టైం మీకు 100 to 100% అక్కడ పెరగడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ దానిలో ఇన్ కేస్ హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువ ఉంది అనుకో, ఒకరికి రకరకాల ప్రాబ్లమ్స్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ద్వారా ఆయన సఫర్ అవుతున్నారంటే వాళ్ళకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కొన్ని డాక్టర్తో డిస్కషన్ చేసి వాళ్ళ మెడిసిన్స్ వాడాలి. అండ్ ఈవెన్ సపోజ్ కొంతమంది ఏంటంటే చాలా దూరంగా ఉంటారు, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, సార్ మేము అంత దూరం రాలేము. సో దే కెన్ టేక్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని దాంతో బట్టి వాళ్ళు యాక్చువల్లీ దే కెన్ యూజ్ ద మెడిసిన్ ఆల్సో. సో దానిపైన మై నంబర్ ఈస్ దేర్ ఆన్ స్క్రీన్. సో వాళ్ళ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని కూడా యాక్చువల్లీ నాతో మాట్లాడి వాళ్ళ మెడిసిన్స్ వాడవచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, మా ఆడియన్స్కి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.